ఆచి చికెన్ మసాలా. పర్షియన్ గల్ఫ్లో ఇరాన్కు అత్యంత కీలకమైన చమురు టెర్మినల్ ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా సైన్యం ఆక్రమించుకునే అవకాశం ఉందని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ చమురు నిల్వలపై ఆయనకున్న ఆసక్తిని బయటపెట్టారు. ఇరాన్ వద్ద బలమైన రక్షణ వ్యవస్థలు లేవని, ఆ ద్వీపాన్ని చాలా సులభంగా స్వాధీనం చేసుకోవచ్చని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే ముఖాముఖిలో క్యూబాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు గుండెకాయలా భావించే ఖర్గ్ ద్వీపంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికతో ముఖాముఖిలో మాట్లాడిన ట్రంప్ ఖర్గ్ ఐలాండ్ ను అమెరికా తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో తమ దగ్గర చాలా ఆప్షన్లున్నాయని చెప్పారు. ఇరాన్ కు ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ద్వీపానికి రక్షణ వ్యవస్థ చాలా తక్కువగా ఉందని, దానిని స్వాధీనం చేసుకోవడం చాలా సులభమని ఆయన అభిప్రాయపడ్డారు. హర్మూజ్ లో ఇరాన్ టోల్ వసూలు చేస్తున్నట్లు వచ్చిన ప్రచారంపై ట్రంప్ మాట్లాడారు. అదే నిజమైతే అమెరికా 2 నిమిషాల్లోనే ఇరాన్ను అడ్డుకోగలదని పేర్కొన్నారు. హర్మూజ్ అంశంలో సౌదీ, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్ దేశాలు ఇరాన్పై తిరగబడుతున్నాయని చెప్పారు. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఖలీబాఫ్ స్వయంగా హర్మూజ్ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల ప్రయాణానికి అనుమతిచ్చారని ట్రంప్ వెల్లడించారు. మొదట 10 పాకిస్తానీ జెండా ఉన్న ట్యాంకర్లను పంపారని, ఇప్పుడు మరో 20 నౌకలను అనుమతించారని చెప్పారు. ఇరాన్ తనకు ఇస్తానన్న బహుమతి ఇదేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల కాల్పుల విరమణ ప్రణాళికకు ఇరాన్ సానుకూలంగా స్పందించిందని ట్రంప్ చెప్పారు. చర్చలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఇరాన్తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. The one regime was decimated, destroyed, they're all dead. The next regime is mostly dead. And the third regime, we're dealing with different people than anybody's dealt with before. It's a whole different group of people. So I would consider that regime change. And frankly, they've been very reasonable. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ భిన్నంగా స్పందించింది. అమెరికా సైనికులు తమ భూభాగంలో అడుగు పెడితే గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. ఒకవేళ అమెరికా ఈ చర్యకు దిగితే మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంది. మరోవైపు ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ క్యూబా గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. క్యూబా ఒక విఫల దేశమని, తమ తదుపరి లక్ష్యం ఆ దేశమే కాబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యూబాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ అక్కడ మార్పు అవసరమని సూచించారు. క్యూబా నాయకత్వం అత్యంత అవినీతిమయమని, వారి తప్పుడు నిర్ణయాల వల్లే ఆ దేశం ఈ స్థితికి చేరుకుందని విమర్శించారు.